ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 115వ శ్లోకం. నిత్యతృప్తా భక్త నిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనా లభ్యా మహాప్రళయ సాక్షిణి. నిత్యతృప్త, పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ అన్నట్లు పరమేశ్వరి పూర్ణత్వానికి సంకేతం. మానవునిలో ఉండవలసిన గుణములన్నీ ఉన్న శ్రీరాముడు సంపూర్ణ మానవుడు. అదేవిధంగా భగవంతునిలో ఉండవలసిన గుణములు లక్షణములు ఉన్న శ్రీకృష్ణుడు సంపూర్ణ భగవంతుడు. పరాతత్వ లక్షణ లక్ష్యములన్నీయూ తన రూపముకు జగదాంబ పరిపూర్ణురాలు. అవ్యక్తం నుండి బిందువును, బిందువు నుండి చరాచర విశ్వాన్ని సృజించినది. వారి వారి కర్మానుసారం సకల జీవుల శరీర పోషణాదులను ఏర్పాటు చేసినది, వాటిని నియంత్రించినది కూడా అమ్మ. సర్వజీవులందు కలుగు సంకల్ప వికల్పములకు ఆమెయే కారణం. తన వారికి సకల శోభనములను ప్రసాదించున్నది అమ్మ. సర్వం తానైన అమ్మకు పొందవలసినది కానీ గ్రహించవలసినది కానీ ఏమాత్రం లేనిది. అందుకే అమ్మ నిత్య సంతోషిణి, నిత్యతృప్త. ఓం ఐం హ్రీం శ్రీం నిత్యతృప్తాయై నమః. భక్తనిధి. భక్తం విభక్తం అన్న పదాలు విభజనను సూచిస్తాయి. విభక్తం కానిది ఏదో అదే భక్తం, భక్తి. ఏకం సత్ బహుదా వదంతి అని శృతులు సత్పదార్థం యొక్క ఏకత్వాన్ని అనేకత్వ గోచరాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. ఒక్క సూర్యుడు సమస్త జీవులకు ఒక్కొక్కడుగా కనపడతాడు. అయినా అందరికీ కనపడే సూర్యుడు ఒక్కడే కదా. తనలో సర్వమును ఉంచుకున్నవాడు మన్ను తిన్నాడని శ్రీకృష్ణుణ్ణి దండించవచ్చిన యశోదకు తన నోటిలో సర్వ విశ్వాన్ని చూపి ఆశ్చర్యపరిచాడు శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు. అదే ఏకత్వమునందు అదేకత్వం. తన్ను నమ్మిన వారికి కొంగు బంగారముగు పరమేశ్వరి భక్తుల పాలిట నిధి, భక్తనిధి. ఓం ఐం హ్రీం శ్రీం భక్తనిధయే నమః. నియంత్రి. సర్వచరాచర విశ్వమును సృజించున్నది పరమేశ్వరి. ఈ విశ్వంలో గల చరాచరముల భూత భవిష్యత్ వర్తమాన పోకడలను తెలిసినది అమ్మ. వారి వారి ప్రారబ్ధ సంచిత ఆగామీ కర్మలను చక్కగా తెలిసినది. వారి వారి కర్మానుభవమునకై సరిపడు శరీర పోషణాదులను ఏర్పాటు చేయునది కూడా జగన్మాతయే. సర్వచరాచరములందుండి నడిపించు చైతన్య స్ఫూర్తి అమ్మ. సర్వమును సర్వత్రా నియమించున్నది, నియంత్రించున్నది పరమేశ్వరి నియంత్రిగా పిలువబడ్డది. ఓం ఐం హ్రీం శ్రీం నియంత్రై నమః. నిఖిలేశ్వరి. సర్వచరాచర విశ్వమును సృజించి నియంత్రించునట్టి పరాశక్తి సర్వతంత్ర సమర్థురాలు, సర్వమునకు అధిపతి. అయమాత్మా సర్వభూతానాం అన్నదానికి కారణం ఈశ్వరత్వం. ప్రభుత నియంత్రతలకు కారణమగునది అమ్మ నిఖిలేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం నిఖిలేశ్వర్యై నమః. మైత్ర్యాది వాసనాలభ్య. మైత్రి, ముదిత అంటే సంతోషం, ఉపేక్ష అనునవి వాసనలు. మిత్రత యొక్క భావం మైత్రి అంటే స్నేహభావం. పుణ్యకార్యములను చేయువారి పట్ల చూపించున్నది సంతోష భావన. దుఃఖమును అనుభవించువారి ఎడల దయాభావం. పాపకర్మలను ఆచరించువారిని చూచి విమర్శించక అసహ్యం పెంచుకొనక ఉండుటయే ఉదాసీనత లేదా ఉపేక్ష భావన. ఇవన్నీ మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకార భావములు. అవియే అంతఃకరణ భావములు, రాగద్వేషమునకు మూలములు.
వీటిని ఉపేక్షించినప్పుడు అనగా స్పందించనప్పుడు వాటి అంతట అవే బలహీనపడతాయి. జ్ఞాన సాధనకు అర్హతను కలుగుతాయి. సర్వజ్ఞాన స్వరూపిణియగు పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది. అందుకే అమ్మ మైత్రాదివాసనాలభ్య. ఓం ఐం హ్రీం శ్రీం మైత్రాదివాసనాలభ్యాయై నమః. మహాప్రళయ సాక్షిణి. జీవుడు గాఢ నిద్రలో జారిపోవటం నిత్య ప్రళయం. అది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. మానవ మరణం అత్యంతిక మరణం పుట్టుకతోనే వస్తుంది. ఆయుర్దాయం ముగిసినప్పుడు అది కలుగుతుంది. యుగమునకు యుగమునకు మధ్య మరో యుగము ప్రారంభమొకటకు మధ్య కలుగునది ప్రళయం. సర్వచరాచర విశ్వం పంచభూతములు గుణాదులు నశించిపోవటం మహాప్రళయం. సర్వచరాచర విశ్వం పంచభూతములు గుణములు అమ్మలో లయమై కనిపించవు. త్రిమూర్తులు దేవతాది గణములతో సహా సర్వము జగన్మాత యందు లీనమవుతాయి. సర్వ ప్రళయములకు కారణమగుచు సర్వచరాచర కళాంశములను తనలో కలుపుకొని ప్రకాశించుచున్న అమ్మ మహాప్రళయ సాక్షిణి. ఓం ఐం హ్రీం శ్రీం మహాప్రళయ సాక్షిణ్యై నమః.